అందిస్తోంది MBBS plus PG degree abroad options with low cost fees. ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అంటే ఇరు దేశాల క్రికెట్ లవర్స్ కి ఒక ఎమోషన్. ఎప్పుడు ఇండియా పాక్ మ్యాచ్ జరిగినా క్రికెట్ ప్రియులు టీవీలకు ఫోన్లకు అతుక్కుపోతారు. సెప్టెంబర్ 2న ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ కోసం క్రికెట్ లవర్స్ అందరూ క్యాలెండర్ లో డేట్ సేవ్ చేసి పెట్టుకున్నారు. ప్రస్తుతం గూగుల్లో ట్రెండ్ అవుతున్న టాపిక్ ఏదైనా ఉందంటే అది ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ గురించే. ఈ సర్చ్ ట్రెండ్ లో జవాన్ హీరో షారుఖ్ ఖాన్ కి సంబంధించిన ఒక పాత వీడియో ఇప్పుడు హల్చల్ చేస్తుంది. ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అని కొడితే షారుఖ్ ఖాన్ పాత వీడియో వస్తుంది. ఆ వీడియోలో షారుఖ్ ఖాన్ చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. అయితే షారుఖ్ ఖాన్ గతంలో ఓ న్యూస్ ఛానల్తో ఇంటర్వ్యూలో పాకిస్తాన్ క్రికెట్ ప్లేయర్ల గురించి మాట్లాడారు. ఐపీఎల్లో పాకిస్తాన్ ప్లేయర్స్ ని మినహాయించిన అంశం గురించి ప్రస్తావించారు. ఆ సమయంలోనే పాకిస్తాన్ ప్లేయర్స్ ప్రపంచంలోనే బెస్ట్ T20 ప్లేయర్స్ అని ప్రశంసించారు. తాను నిజంగా పాకిస్తాన్ ప్లేయర్స్ ప్రపంచంలోనే బెస్ట్ T20 ప్లేయర్స్ అని నమ్ముతున్నానని, వాళ్ళు ఛాంపియన్స్ అని అన్నారు. వాళ్ళు అద్భుతమైన ఆటగాళ్ళు, కానీ ఎక్కడో సమస్య ఉందని దాన్ని కాదనలేమని అన్నారు. తన కోల్కతా నైట్ రైడర్స్ టీంలో మొదటి ఏడాది 5 పాకిస్తానీ ప్లేయర్స్ని తీసుకున్నప్పుడు నీ టీంలో ఎక్కువ మంది పాకిస్తానీ ప్లేయర్స్ ఉన్నారని విమర్శించారని అన్నారు. అదే సమయంలో ఆయన క్రీడలను దేనికి ముడిపెట్టకూడదని అన్నారు. ఆటను ఒంటరిగా వదిలిపెట్టాలని అన్నారు. ఇలాంటి సంఘటనల మీద స్పందించే ముందు మనం వెనక్కి తగ్గాలని, ఇరువైపులా వ్యాలిడ్ పాయింట్ ఉంటుందని అన్నారు. ఇంకా ఆయన మాట్లాడుతూ తన కుటుంబం పాకిస్తాన్ నుంచి వచ్చిందని, ఆయన తండ్రి పాకిస్తాన్లోనే జన్మించారని అన్నారు. ఇక పాకిస్తాన్ వాళ్ళు చాలా మంచివారని, వాళ్ళని శత్రువుల్లా చూడడం తగదని అన్నారు. రాజకీయ నాయకులు కానీ లేదా ఇంకెవరైనా కానీ వేరు చేయాలని చూసినా మనం తప్పించుకోగలమా అని అన్నారు. ఇక ఇండియా పాకిస్తాన్ గొప్ప పొరుగు దేశాలని అన్నారు. ఇదే వీడియోలో షారుఖ్ ఖాన్ ఐపీఎల్ నుంచి పాకిస్తాన్ ప్లేయర్లని మినహాయించడం అవమానకరమని అన్నారు. అదే వీడియో ఇప్పుడు వైరల్ అవుతుంది. ఇక షారుఖ్ ఖాన్ నటించిన జవాన్ మూవీ సెప్టెంబర్ 7న రిలీజ్ కానుంది. మరి షారుఖ్ ఖాన్ ఓల్డ్ వీడియోపై మీ అభిప్రాయాలేంటో కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి.